ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరకు శుభం కలుగునుగాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? రండి, దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక మంచి సమయాన్న దేవుని యొక్క వాక్యం విని మనలను మనం బలపరుచుకుందాం. ప్రేమ స్వరూపము కలిగిన నా ప్రియ పరలోకపు మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దీనులమైన మమ్ములను ప్రేమించి నీ జీవవాక్కు వినే ఈ కృపకై మమ్ములను ఏర్పాటు చేసిన ఈ సమయానికై వందనాలు. స్వామి, దీనుడను అల్పుడను, నాతో మీరుండి బిడ్డలతో మాట్లాడండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి దేవా నీ యొక్క బోరగా మాత్రమే నన్ను వాడుకొనండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను కనతండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈనాటి ధ్యానము కొరకై కీర్తనాకారుడు రచించిన 61వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. 61వ కీర్తన 2వ చరణం. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ భూమి మీద నరుడు సాధించలేనిది అనేది ఏది ఇంకా మిగలలేదు. ఆ సమస్తాన్ని కూడా నరుడు తెలుసుకోగలిగి ఉన్నాడు. దాని మీద తన యొక్క ఆధిపత్యాన్ని కనుపరచగలుగుతూ ఉన్నాడు. అందుకనే మరి అంతరిక్షంలోనికి వెళ్ళి అంతరిక్ష పరిశోధనలు కూడా మనిషి చేస్తూ ఉన్నాడు. వాటి మీద కూడా తన యొక్క ఆధిపత్యాన్ని చూపించేటువంటి జ్ఞానవంతుడిగా మనిషి ఎదుగుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎంతో శుభపరిణామకరమైనటువంటి విషయాలే. ప్రియులారా, జ్ఞానము మనిషికి ఎంతో విస్తరించింది. మనిషి ఎంతో విజ్ఞానాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఈ భూమి మీద పుట్టి భూమి మీద పెరిగినటువంటి ఈ యొక్క దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దావీదు ఏమైనా ఆ గృహములోనే ఉండి సుకుమారముగా పెరిగినటువంటి పిల్లాడయ్యి ఉండి ఏదైనా ఒక ఎత్తైన స్థలాన్ని చూచి ఎక్కలేకపోతున్నాడు అంటే మనం ఏమైనా ఆలోచించాలి. కానీ దావీదు ఆ యొక్క ప్రతి పర్వతం మీదకి కూడా గొర్రెలను తోలుకొని వెళ్ళి ఆ పర్వతం అంతా కూడా తిరిగి ఎక్కి ఆ గొర్రెలను మేపుకుంటూ ఉండినటువంటి బాల్యకాలం నుండి ఉన్న జీవితం దావీదుది. కనుక ప్రతి పర్వతము ఆయనకు తెలుసు, ప్రతి కొండ ఆయనకు తెలుసు, ప్రతి లోయ ఆయనకు తెలుసు. అంటే అన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఎంతో జాగ్రత్తగా తన యొక్క ప్రయాణాన్ని, లేకపోయినట్లయితే తన మాటలను మాట్లాడగలడు, చేయగలడు కదండి. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ మాట దానికి చాలా వ్యతిరేక్తంగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎలాగంటే, ఇన్ని ఎరిగినటువంటి దావీదు నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటూ ఉన్నాడు. ఇదేంటి అని మనము ఆలోచన చేయాలి. దేవుడు ప్రతి దానిని కూడా ఈ భూమి మీద మానవుల కొరకు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినవే. సృష్టిలో ఉన్నటువంటి దానిని మనం పరిశీలన చేస్తే సృష్టికర్త మనకు జ్ఞాపకం వస్తాడు, లేదా కనబడతాడు, లేదంటే తెలుసుకోగలుగుతాం. అలాగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎక్కలేని ఎత్తైన కొండ ఏది అంటే ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎక్కి ఆరోహణ చేసినటువంటి ఘనత సాధించుచు ఉన్నటువంటి ఈ పర్వతాలను గురించి కాదండి, ఈ కొండలను గురించి కాదండి. కొండ అంటే ఏదైనా భూమి మీద ఉన్నది అని చెబితే దానిని సునాయాసంగా దానిని అధిరోహించే వాళ్ళు ఈనాడు భూమి మీద ఎందరో ఉన్నారు. ఎంతో వాళ్ళు ప్రయత్నించి లేకపోతే సాహసం చేసి
వాటిని అధిరోహించేటువంటి గొప్పవాళ్ళు ఉండడం మనకు సంతోషం. అయితే ప్రియులారా, దావీదు ఇలాంటి పర్వతాన్ని గురించి, ఇలాంటి కొండను గురించి అతడు మాట్లాడడం లేదు. దావీదు ఎక్కలేని ఒక కొండ ఉంది. దావీదే కాదండి, నరుడిగా పుట్టిన ప్రతి వాడు, నేనైనా వినుచూ ఉండిన నీవైనా సరే, కానీ ఒకవేళ ఈ భూమి మీద ఏదైనా ఒక కొండ, ఓ పర్వతం ఎక్కాలని మనం సంకల్పించినట్లయితే వాటిని మనము కూడా అధిరోహించవచ్చేమో, కొంత మనకి కూడా తర్ఫీదు ఇచ్చినట్లయితే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దావీదే కాదండి, ఏ నరుడు ఎక్కలేనటువంటి ఒక పర్వతం ఉంది. ఆ పర్వతమును గూర్చి దావీదు ఎరిగినవాడై, ఆ పర్వతాన్ని ఎక్కించు, నేను ఎక్కలేకపోతూ ఉన్నాను అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ పర్వతం? ఏంటి ఆ పర్వతం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఈ పర్వతం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఈ కొండ ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. యేసు ప్రభువు దగ్గరికి రానంత వరకు కూడా ఆ యొక్క సమరయ స్త్రీ కూడా ఒక కొండను చూపించి, ఈ కొండ మీద మేము ఆరాధించే దేవుడు ఉంటాడు అని, సమరయ స్త్రీ అంటే మాకంటే ఎత్తులో మా దేవుణ్ణి మేము పెట్టుకున్నాము అని సగర్వంగా ఆమె చెప్పుకుంటూ ఉంది. కానీ ఆ దేవుడు లేక ఆ కొండ కాదండి మానవులను రక్షించేది. నీ యొక్క జీవితాన్ని మార్చి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ జీవితాన్ని మార్చి ఆ యొక్క ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను తీసుకుని వెళ్ళగలడు. ఈ కొండలు మనం ఎక్కగలం, ఈ కొండలను మనం దాటగలం. కానీ ఒక కొండ ఉంది, ఆ కొండ మాత్రము యేసుక్రీస్తు కృపచేత మాత్రమే మనం దాటగలము, మనము అధిరోహించగలం. ఏంటి ఆ కొండ అంటే, మరలా దావీదే మరలా లేఖనంలో నుండే తెలియజేస్తున్నాడు. 15వ అధ్యాయం కీర్తనకారుడు రచించినటువంటి 15వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, ఆ యొక్క కొండ యొక్క పేరును తెలియజేస్తున్నాడు. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే, ఏది ఈ పర్వతం? పరిశుద్ధ పర్వతం. ఏంటండి ఆ పర్వతం? పరిశుద్ధ పర్వతం. ఏంటండి ఆ కొండ? పరిశుద్ధమైన కొండ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా గడ్డితోనూ రాళ్లతోనూ లేకపోయినట్లయితే మంచుతోనూ కప్పబడినటువంటి పర్వతాలు ఉన్నాయి. అవి రాతి కొండలు లేక మంచు పర్వతాలు, ఇలా వాటికి పేరుంది. కానీ మానవుడు ఎక్కలేనటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ పేరేంటంటే పరిశుద్ధ పర్వతం. ఈ యొక్క పర్వతానికి ఇంకా పేర్లున్నాయండి. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, ఈ యొక్క నరులు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండను గూర్చినటువంటి ఇంకో కొన్ని పేర్లున్నాయి. ఆ పేర్లు ఏంటో కూడా మనం చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతమనియు, పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. అంటే నరులు ఎక్కలేనటువంటి, నరుడు దాటలేనటువంటి ఆ పర్వతము యొక్క పేర్లు ఏంటంటే పరిశుద్ధ పర్వతము, సత్యమును అనుసరించేటువంటి పురము, ఇంకా అంటున్నాడు అది సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క పర్వతము. ఆ పర్వతము మీదకు మనం ఎక్కాలండి. దావీదు ఆ పర్వతాన్ని ఎక్కించు ప్రభువా, నేను ఎక్కాలని ఆశపడుతున్నాను అని ఈ భూసంబంధమైనటువంటి ఎత్తైన పర్వతాలను ఎక్కేటువంటి ఆ ఘనత నాకు ఇమ్మని దావీదు అడగడం లేదండి. అవన్నీ అతడు చూసిన వాడే, అవన్నీ కూడా అతడు నడిచిన వెళ్ళినటువంటి వాడే. కనుక వాటి వలన అతడికి ఏమాత్రము కూడా మేలు కానీ, అతడుకు ప్రయాసత గాక అతనికి ఏమీ మేలు దొరకలేదు. ఆ కొండెక్కడానికి పడినటువంటి ఆయాసం తప్ప అతడికి ఏమాత్రమును కూడా శరీరానికి ఆ సుఖం ఏమీ దొరకలేదు ఆయనకి. అయితే ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం కానీ నేను ఎక్కినట్లయితే ఆ పర్వతం మీద నాకు నెమ్మది ఉంటుంది, నాకు సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది అనే ఈ గొప్ప సత్యాన్ని ఎరిగాడన్నమాట. అందుకనే ఏ పర్వతము ఎక్కాలని ఆశపడుతున్నాడంటే పరిశుద్ధ పర్వతం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పర్వతానికి ఉన్నటువంటి పేర్లు కూడా ఆ సత్యమును అనుసరించేటువంటి పురము, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క పర్వతము, పరిశుద్ధ పర్వతము అనేటువంటి పేర్లున్న ఈ పర్వతాన్ని ఎక్కాలని ఈ దావీదు చాలా ఆశపడుతూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రభువా ఆ చోటుకి నేను రాలేకపోతున్నాను. ఏ చోటు? ఆ పరిశుద్ధ పర్వతము ఆ, గల చోటుకి. లేక పరిశుద్ధ పర్వతము అని ఆ పర్వతానికి ఆ గొప్ప పేరు రావడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుడు ఆ పర్వతము మీద ఉన్నాడు గనక ఆ పర్వతానికి పరిశుద్ధ పర్వతం అనే పేరు కలిగిందన్నమాట. గనుక ఆ పరిశుద్ధమైన పర్వతాన్ని నేను దాటలేకపోతున్నాను, లేక నేను ఎక్కి రాజాలకున్నాను గనక దయచేసి స్వామి ఆ పరిశుద్ధమైన పర్వతము మీదకి నన్ను రానిమ్ము అని దావీదు ప్రాధేయపడి ప్రభువును వేడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకంలో ఉన్న ఏదో గొప్ప వాటిని మనము సాధించవచ్చు, లేకపోతే వాటిని మనము జరిగించవచ్చు. కానీ ఒక పర్వతం ఉంది, ఒక కొండ ఉంది. ఆ కొండ దేవుని యొక్క కొండ, దేవుని యొక్క పర్వతం. భూ సంబంధమైనటువంటి పర్వతము మాత్రమే కాదది, ఆత్మ సంబంధమైన పరలోకపు కొండ అది. ఆ పరలోకపు కొండ దేవుడు నివసించేటువంటి చోటు. ఆ చోటుకి మనము ఎక్కి వెళ్ళేవారుగా మనము సిద్ధపడాలి. దావీదు ఆ యొక్క సిద్ధపాటు నాకు అనుగ్రహించు అని వేడుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు అది ఎలా దొరికిందో, అది ఎలా సంపాదించుకున్నాడో దేవుని జీవితంలో కంటే కూడా మరి ఆ యొక్క గొప్ప ఆ పర్వతము మీదకి దేవుడుండే చోటికి, దేవునితో మాట్లాడేటువంటి ఆ పరిస్థితికి వెళ్ళినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఎలా సంపాదించుకున్నాడో, ఎలా నేర్చుకున్నాడో, ఎలా ఎక్కాడో, ఎలా సాధించాడో దేవుని యొక్క లేఖనంలో నుండే మనము చూద్దాం. ద్వితీయోపదేశకాండం ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలా వ్రాయబడింది. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ కొండ మీదకు వచ్చినప్పుడు, ఆ కొండ ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక పర్వతము మీదకి ఆయన వచ్చినప్పుడు ఆ పర్వతము లేక ఆ కొండ అంతా కూడా అగ్నిమయముగా మారిపోయిందట. ఎప్పుడైతే అలా మారిపోయిందో ఇజ్రాయేలీలు ఆ భయంకరమైనటువంటి అగ్నిని చూసి, మన యొక్క అగ్ని, మనము వేసుకునేటువంటి అగ్ని అది చమురు అయిపోతే ఆరిపోతుంది, లేకపోయినట్లయితే గ్యాస్ అయిపోతే ఆరిపోతుంది, లేకపోయినట్లయితే అక్కడ మండించేటువంటి పదార్థాలు అయిపోతే ఆరిపోతుంది, లేక ఆర్పేసినా కూడా త్వరగా ఆరిపోతుంది. కానీ ఈ అగ్ని మానవులైనటువంటి మనము వేసుకున్నటువంటి అగ్ని కాదు. ఈ అగ్ని మానవ హృదయాలను మరి భయంకరమైనటువంటి కన్నులకు భయాన్ని కలుగు చేసినటువంటి అగ్ని అయి ఉంది. ఈ భయంకరమైనటువంటి ఈ అగ్ని ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు పర్వతమంతా కూడా కాలిపోయిందటండి. కాలిపోవడం అంటే అగ్నిమయమైపోయింది. అది చూసి ఇశ్రాయేలీలు బాబోయ్ అమ్మోయ్, మన దేవుణ్ణి మేము చూడలేం, మన దేవుని దగ్గరికి మేము వెళ్ళలేం, ఆ పర్వతాన్ని ముట్టుకుంటే మేము కాలి బూడిదయ్యేలా ఉన్నాం అని భయపడిపోవడం మొదలుపెట్టారు. అయితే ప్రియులారా, ఆ యొక్క ఇజ్రాయేలీలను నడిపించినటువంటి ఒక మహా గొప్ప నాయకుడు అయినటువంటి దేవుని యొక్క స్వరమును విని ఆ దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి అయినటువంటి మహా గొప్ప ప్రవక్త మోషే ప్రవక్త. ఆ మోషే గారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ అగ్నికి భయపడకుండగా ఆ అగ్నిమయమైనటువంటి ఆ పర్వతాన్ని ఎక్కడానికి మోషే సాహసం చేశాడండి, తెగించాడండి. అందుకనే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. అంటే ఈ దేవుడు ఉన్నటువంటి ఆ పర్వతము మీదకి భూమి మీద నుండి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి, ముఖాముఖిగా దర్శనం చేసుకొని, ముఖాముఖిగా ఆయనను కలుసుకొని రాగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ యొక్క మోషే అనబడినటువంటి ఆ ప్రవక్త అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకు మునుపట మోషే ముందు కాలంలో అలాంటి వ్యక్తి ఎవ్వరూ కూడా పుట్టలేదట. అంటే ఆ పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలిగినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు ఒక్కడు కూడా
లేడట. కానీ మోషే అనబడినటువంటి ఈయన మాత్రము ఆ పరిశుద్ధ పర్వతము మీదకు వెళ్ళి ఆ పరిశుద్ధ పర్వతము మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడట. అదండి దావీదు గారికి ఉన్నటువంటి కోరిక. ఈ మోషే ఆ పర్వతాన్ని ఎక్కాడు. మోషే ఆ పర్వతము మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగాడు. ఆ ధన్యత నాకు కూడా అనుగ్రహించు ప్రభువా అనేదే దావీదు గారి యొక్క ఆంతర్యం. అందుకనే అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఆ పరిశుద్ధ పర్వతం, ఆ దేవుని పర్వతం, లేకపోతే సత్యమును అనుసరించేటువంటి స్థలం కనుక ఆ స్థలానికి, ఆ చోటికి, ఆ పర్వతానికి నన్ను ఎక్కించు అన్నటువంటిది ఏది అంటే మోషే గారు ఎక్కినటువంటి ఆ పర్వతమును గూర్చే. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఒక్కడు మాత్రమే వెళ్ళడానికిని దావీదు కూడా ఆ పర్వతాన్ని ఎక్కి ఈ రోజున మనము కూడా అదే బాటలో నడవాలనేటువంటి సూచనగా దావీదు ఉండడానికి గల కారణాలు మనం తెలుసుకోబోయే ముందు యొక్క మోషే గారి యొక్క పర్వతం ఎక్కడానికి కారణం ఏంటి అనేటువంటిది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో నుండి ఈ యొక్క పర్వతము మీద ఆయన ఉండడానికి గల కారణాలు ఏంటి అనేటువంటివి వ్రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు 23వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ తల్లిదండ్రులు అనే మాట మనము విన్నాము కనుక వారి తల్లిదండ్రులను గురించి కూడా ఒక మాటను మనము మాట్లాడుకుందాం. ఏంటి ఆ మాట అంటే, నీ పిల్లలు దేవుని ఎదుట యథార్థవంతులుగా, నీ పిల్లలు ఈ భూమి మీద దేవుని కొరకు ఒక సాక్షులుగా, నీ పిల్లలు నీవు ఆశించిన దానికంటే దేవుని యొక్క చిత్తములో వాళ్ళు ఎదగాలి అని అనుకుంటే, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నీ జీవిత సాక్ష్యము ఎంతో ముఖ్యం. నీవు చెయ్యనిది నీ బిడ్డలు ఏమాత్రము కూడా చేయలేరు సుమా. నీవు నడవనిది నీ బిడ్డలు ఏమాత్రం కూడా నడవలేరు సుమా. ప్రియులారా, నేను ఎలాగో అయిపోయానులే, నా బ్రతుకు ఏదో అయిపోయింది, నా పిల్లలు మంచి మార్గంలో ఉంటే చాలు అని ఊరికే మాటల ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో. నీ బిడ్డల జీవితాలు నీకంటే ఘోరమైనవిగా మారిపోతాయి. కనుక నీ జీవితం సరిగా ఉంటే నీ బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరముగా మార్చబడతాయి. మోషే ఇంత గొప్ప అగ్ని లాంటి ఆ పర్వతం, ఆరని అగ్నితో దేవుని యొక్క శక్తి చేత మలచబడినటువంటి ఆ పర్వతాన్ని ఎక్కడానికి గల ఆ గొప్ప సాహసం మోషేకి ఎక్కడ నుండి వచ్చిందంటే తల్లిదండ్రుల దగ్గర నుండే వచ్చింది. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మహారాజు పసిపిల్లలను అందరినీ కూడా ఆ యొక్క నదిలో పాడేయమని చెప్పి అక్కడ సైన్యానికి, అక్కడ ఉన్నటువంటి సిప్రా పూయాలకు, మంత్రగత్తెలకు ఆయన అప్పగిస్తే ఆ యొక్క రాజు యొక్క మాటను కానీ, లేకపోతే సైన్యము యొక్క భయానికి కానీ, సిప్రా పూయాల యొక్క ఆ మంత్రసానుల యొక్క మంత్రాలకు కానీ ఏ మాత్రము భయపడకుండా 3 నెలలు ఆ తల్లి తండ్రులు ఆ కుమారుణ్ణి ఇంట్లో దాచిపెట్టారటండి. అదండి తల్లిదండ్రులలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, తల్లిదండ్రులలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ, తల్లిదండ్రులలో ఉన్నటువంటి దేవుని కొరకైనటువంటి ఒక సాహసం, తల్లిదండ్రులలో ఉన్నటువంటి దేవుని కొరకైనటువంటి ఒక సిద్ధపాటు, తల్లిదండ్రులలో ఉన్నటువంటి రాజులకు భయపడకుండా దేవునికి భయపడేటువంటి ఆ హృదయం తల్లిదండ్రులలో ఉంది కనుక ఇప్పుడు మోషేలో కూడా అదే లక్షణాలు మోషేలో కూడా కనబడతా ఉన్నాయి. ప్రియమైన తమ్ముడా, ప్రియమైన చెల్లి, నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైనటువంటి తల్లిగా దేవుని ఎదుట నీవు జీవించగలుగుతున్నావా? నీ బిడ్డలకు ఒక మేలుకరమైనటువంటి ఒక తల్లిదండ్రులుగా మీ బ్రతుకులు దేవునిలో కొనసాగుతూ ఉన్నాయా? ఆలోచన చేయి. నీవు ఏదైతే విత్తుతావో అదే పంటను నీవు కోస్తావు సుమా. జాగ్రత్త. మోషే తల్లిదండ్రులు దేవుని కొరకు ఒక సాహసమైనటువంటి కార్యాన్ని ఐగుప్తులో చేశారండి. మోషే యొక్క జీవితంలో కూడా దేవుని కొరకు అలాంటి సాహసోపేతమైనటువంటి కార్యాన్ని చేసేవాడిగా మోషే కూడా నిలవబడ్డాడు. ఎలా ఉన్నాడట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. ఏం భాగ్యంగా ఎంచుకున్నాడట? ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి
లేకపోయినట్లయితే వెండి బంగారాలు మనకు కలిగి ఉంటే మనము ఐశ్వర్యవంతులుగా మనలను మనం ఏం చేసుకుంటున్నామంటే చూపించుకుంటున్నాము, కనుపరుచుకుంటున్నాం, మనలను మనము అనుకుంటూ కూడా ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఎలా అనుకున్నాడట తెలుసా? దేవుని ప్రజలతో ఉండుటే నాకు భాగ్యం. దేవుని ప్రజలతో లేని ఐగుప్తు కానీ, దేవుని ప్రజలతో ఉండనివ్వనటువంటి ఐగుప్తు ఐశ్వర్యం కానీ నాకు అక్కరలేదు అనుకున్నాడట. అందుకని మోషే ఈ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కగలిగాడు. మనమేం చేస్తున్నామో తెలిసిన లోకమునంతా కూడా మన చేతుల్లోనికి తెచ్చుకోవాలని, లోకములో ఉన్నదంతా కూడా మనమే సంపాదించుకొని దాని మీద మనం కూర్చుండి మనము గొప్పవాళ్ళం కావాలని ఇలాంటి ఆశలు పెట్టుకొని దేవుని కొరకు ఏదో రుణమో పణమో మనము ఏదో మన యొక్క జీవితం ద్వారా మనము చెల్లించినట్లయితే మనకు కూడా అలాంటిది దొరుకుతుందని మోసపోతున్నాం. దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు సుమా అని. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు వెక్కిరించబడతాడు అని. మనం మోసపోతున్నాం సుమా. ఈ లోకాన్ని ప్రేమించి లోక ఆశలలో పడి నశించిపోతూ మనము కూడా పరిశుద్ధ పర్వతము మీదకి చేరగలము అని నీవు తలంచినట్లయితే నీ జీవితంలో నిన్ను నీవే మోసపుచ్చుకున్నటువంటి వాడవవుతావు. మోషేకు ఒక ప్రక్క ఐగుప్తు ధనముంది, ఐగుప్తు రాచరికపు ఆ యొక్క అధికారము అతనికి ఉంది. ఐగుప్తులో అతడికి గొప్ప ఆధిక్యత కూడా ఉంది. అయితే అవన్నీ కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద భరించడం కోసం, క్రీస్తు కొరకు అతడు ఏం చేశాడట? దాని అంతటినీ కూడా విడిచిపెట్టుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను కూడా ఆ పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళాలి అంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీద మనము క్రీస్తుతో పాటుగా ఉండాలి అంటే, ఆ నిత్య రాజ్య ఆ యొక్క చోటు మనము సంపాదించుకోవాలి అంటే, ఈ లోకములో ఉన్నదాన్నంతటినీ కూడా పెంటవలే మనము ఎంచి దానిని ఏ విషయానికి మన అవసరమో అవసరానికి గాక దేవుని కంటే ఎక్కువగా అలాంటి దానిని ఎంచకుండా ఉండేవారముగా మనము కూడా ఉంటే ఆ పరిశుద్ధ పర్వతం మీదకు మనము కూడా ఎక్కగలం. లేకపోయినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమిలోనే మనము తలక్రిందులైపోయి భూమి మీదే మనము నాశనానికి అప్పగించబడినటువంటి వారము అయిపోతాం. ఆ యొక్క మోషేను మనము చూస్తున్నట్లయితే మోషే ఏం చేశాడంటే ఐగుప్తు ధనము కంటే కూడా లేకపోయినట్లయితే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనము అంటే ఈ లోకములో మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన యొక్క సాక్ష్యాన్ని పాడు చేసేది ఏదైనా ఉంది అంటే దానిని మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. మన భక్తిని పాడు చేసేది, విశ్వాసాన్ని పాడు చేసేది, మన రక్షణ సాక్ష్యాన్ని పాడు చేసేది ఏదైనా ఉంది అంటే దానిని విడిచిపెట్టగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కడానికి నువ్వు అర్హత సంపాదించుకోగలుగుతావు. లేదు, అలాంటి ఏమి విడిచిపెట్టను, ఆ యొక్క నా వివాహాల్లో విడిచిపెట్టను, లేకపోయినట్లయితే నా గృహాలలో విడిచిపెట్టను, నా అలవాట్లలో విడిచిపెట్టను, ఏది కూడా విడిచిపెట్టను, దేవుడు నన్ను కరుణించాలి అని అనుకుంటే నీవు మోసపోతావు సుమా. చివరకు నీవు భ్రమపడతావు తప్ప నీవు అనుకున్న దాన్ని నీవు సాధించలేవు. ఇదిగో మోషే ఏం చేశాడో తెలిసిన, ఐగుప్తు ధనాన్ని అంటే లోక సంబంధమైనటువంటి దానిని, దేవునికి అడ్డు వచ్చే ప్రతి దానిని కూడా, దేవుని యొక్క మార్గాన్ని తప్పించే ప్రతి దానిని కూడా, దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా చేసే ప్రతి దానిని కూడా మోషే విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ఎలా ఉన్నావు? దేనినైనా క్రీస్తు నిమిత్తము విడిచిపెట్టుకుంటున్నావా? విశ్రాంతి దినము విషయంలో నీవు ఎలా ఉంటున్నావు? ఆరాధన సమయాల విషయంలో నీవు ఎలాగుంటున్నావు? విడిచిపెట్టుకునే వాటిని విడిచిపెట్టుకుంటున్నావా? విడిచిపెట్టుకోకపోయినట్లయితే పరిశుద్ధ పర్వతము మీద నీవు నివసింపడానికి నీకు అర్హత ఉండదు. అంతేకాదు ప్రియులారా, ఇజ్రాయేలీలు ఎలాగైతే ఆ అగ్నిమయమైనటువంటి పర్వతాన్ని చూచి, అయ్యో మేము ఈ పర్వతాన్ని ఎక్కలేము, ముఖాముఖిగా ప్రభుతో మేము మాట్లాడలేము, చూడలేమని ఎలాగైతే వెనుదిరిగి పారిపోయారో మన బ్రతుకులు కూడా అలాగే అయిపోతాయి. అలా కాకూడదు. అందుకనే ఈ ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కే ఈ యొక్క ప్రయత్నము మన జీవితంలో కలిగినటువంటి వారమై ఉండి మనము ఏం చేయాలో తెలిసిన, ఈ దేవుని యొక్క కృప నుండి దూరము చేసేది, దేవుని యొక్క
లేకపోయినట్లయితే మార్గములో నుండి మనలను ప్రక్కకు తీసుకుని వెళ్ళిపోయేది, విశ్వాసాన్ని పాడు చేసేది, సాక్ష్యాన్ని పాడు చేసేది ఏదైనా ఉంది అంటే అటువంటి దానిని విడిచిపెట్టి అలాంటిదే లేకుండా పరిశుద్ధమైన పర్వతాన్ని ఎక్కడమే అది మనకు ధన్యత, అది మనకు ఆశీర్వాదము, అదే మనకు గొప్ప భాగ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది అదైతే. రెండవది ఏంటంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట మేలనుకొన్నాడట. ఏది మేలట? ఈనాడు దేవుని యొక్క పిల్లలు అనేక మంది యేసు ప్రభువు దగ్గరకు వస్తే నాకు రోగాలు పోవాలి, యేసు ప్రభువు దగ్గరకు వస్తే నాకు చేపలు పడాలి, యేసు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే నాకు మేలే కలగాలి అనేటువంటిది ఈనాటి క్రైస్తవుల యొక్క సిద్ధాంతమా అన్నట్లుగా ఉంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు మనము మేలు కాదండి, శ్రమ అనుభవించేటువంటి ఆలోచన కలిగిన వారముగా మనం బ్రతకాలి. శ్రమల వలన మనము విశ్వాసాన్ని పరిపూర్ణము చేసుకున్న వాళ్ళం కాగలుగుతాం. అంతేకాని సుఖము వలన మనం ఎవ్వరము కూడా విశ్వాసాన్ని పరిపూర్ణులము చేసుకోలేం. ఓ అబ్రహాము కుమారుడా అని పిలిచినటువంటి ఆ ధనవంతుడు, ఆ ధనమే అతనిని ఎక్కడికి తీసుకుని వెళ్ళిందో తెలిసిన, దేవునికి దూరం చేసి నరకములోనికి తీసుకుని వెళ్ళింది. కానీ తినడానికి కూడా భోజనం లేనటువంటి ఆ లాజరును ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలిసిన, అతని యొక్క కష్టస్థితి, ఆ కష్ట పరిస్థితి అతనిని దేవుని రొమ్మున ఆనుకునే చోటుకి తీసుకుని వెళ్ళింది. దీనిని బట్టి మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, శ్రమలు క్రైస్తవ జీవితానికి అవి మనకి ఆ ప్రమోషన్స్ వంటివి, లేకపోయినట్లయితే శ్రమలు మనలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవి. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో ఎప్పుడైనా శ్రమ సంభవిస్తే మనం ఏం చేయాలో తెలిసిన, ప్రార్థన చేసి ఆ శ్రమను మనము జయించే వారము కావాలి. మూడవదిగా మనము చూసినట్లయితే ఇంకా ఏమంటున్నాడో చూడండి. అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అల్పకాల పాపభోగమట. ఈ లోకంలో ఉన్న భోగాలన్నీ కూడా పాప సంబంధమైనవే కదండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క భోగాలన్నీ కూడా పాప సంబంధమైనవే కదండి. ఏ భోగము వెనుక పాపము లేదో మరి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి తిండ, దాని వెనుక కూడా పాపం ఉంది. ఎలా పాపం ఉంది అంటే, నీవు తిండిపోతువైతే నీవేం చేస్తావు? దేవుని యొక్క నియమాలను నీవు మర్చిపోతావు, దేవుని యొక్క సన్నిధిలో నీవు నిద్రపోతువైపోతావు, దేవుని స్తుతించవలసిన విధంగా స్తుతించలేవు, నీ శరీరాన్ని సుఖపరుచుకున్నటువంటి వాడవు అయిపోతావు. కనుక ఈ లోకంలో ఉన్న ఏ భోగమైనా సరే కానీ అది మనకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనలను దూరం చేసేటువంటిదే. కనుక మోషే ఈ పరిశుద్ధ పర్వతం మీదకు ఎక్కడానికి గల కారణం ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఏ భోగాన్ని కూడా ఈ యొక్క పరిశుద్ధ పర్వతం ఎక్కకుండగా తనను ఆటంకపరుస్తుందని చెప్పి ఈ లోక భోగాలన్నిటినీ కూడా అతడు విడిచిపెట్టాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని ఆశించుతూ ఉన్నావు? ఏ భోగం కావాలని నీవు ప్రయాసపడుతున్నావు? అయితే నీకు భోగం కలగడం ఖాయం కావచ్చు, కానీ నీ భోగము నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందో తెలిసిన, పరిశుద్ధ పర్వతం మీద కాదు, కానీ ఇదిగో సాతానికి నీవు ఆయన దూతలకు ఏర్పాటు చేసినటువంటి నిత్య నరకానికి నిన్ను తీసుకుని పోతుంది. అక్కడ మహాశ్రమలు నీకు కలుగుతాయి. కనుక దావీదు ఈ గొప్ప సత్యాన్ని, నేను ఎంత బ్రతికినా, ఎంత మహారాజునై ఎన్ని ఏండ్లు నేను రాజ్యాన్ని ఏలినప్పటికీ కూడా నేను ఈ విధంగా చనిపోయినట్లయితే నాకేమీ ప్రయోజనం లేదు. నేను ఎక్కాల్సినటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ ఏంటంటే నేను ఎక్కలేకపోతున్నాను. ఆ కొండ నేను ఎక్కినట్లయితేనే నా జీవితానికి విలువ ఉంటుంది అనే సత్యాన్ని ఎరిగినటువంటి వాడై ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. ప్రభువా, ఆ ఎక్కలేని కొండ నన్ను ఎక్కించు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మోషే ద్వారా ఆ కొండ ఎక్కాలంటే ఏం చెయ్యాలో మనకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రభువుతో కూడా మనము కూడా యుగయుగాలు మనము జీవించాలంటే మనము ఏమై ఉండాలో మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటేంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క సుఖాన్ని, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు ధనాన్ని, అంటే వాటిని మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. రెండవది ఏం చేయాలంటే, దేవుని కొరకు మనము శ్రమ అనుభవించడానికి మనము సంతోషముగా ఉండాలి. మూడవదిగా ఏంటంటే, పాపభోగము. ఈ లోకములో ఉన్నదంతా కూడా పాపభోగమే కదా. అలాంటి పాపభోగము వైపు మనము మరల్చబడక క్రీస్తు వైపు మనము తిరిగి క్రీస్తు కొరకు మనము సాగిపోయే వారముగా ఉండినట్లయితే
మనలను కూడా ఈనాడు ఆనాడు దేవుడు మోషేను ఎక్కలేని కొండ ఎక్కించడం మాత్రమే కాదు, అంతేకాదు దావీదు ప్రార్థన ఆలకించినటువంటి వాడిగా ఉండుట మాత్రమే కాదు, ఈనాడు మన ప్రార్థన కూడా ఆలకించి ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినటువంటి యోగ్యులనుగా మనలను కూడా చేస్తాడు. అలాంటి జీవితాన్ని మనము జీవించినట్లయితే మన వెనుకటి తరము వారు మనకంటే గొప్ప కార్యాలను వారు చేయనట్లుగా వారు ఉండగలరు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని దావీదు యొక్క ప్రార్థన ద్వారా మీరు మాకు నేర్పించినటువంటి ఈ మాటలకై వందనాలు ప్రభువా. నేనైనను ఇదిగో ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలైన ప్రతి వారు ఎవరైనప్పటికీ కూడా ప్రభువా దేవా, ఒక మోషే వలె ఐగుప్తు ధనాన్ని విడిచేవారుగాను, అంతేకాదు దేవా ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి దేవా అతడు ఇష్టపడనటువంటి వాడుగాను, ఈ లోక పాపభోగాన్ని విడిచిపెట్టినటువంటి వాడుగాను ఎలా తన జీవితాన్ని కాపాడుకున్నాడో అలాంటి జీవిత అనుభవాలు ఇదిగో ప్రభువా మాకును కూడా కలుగు చేయమని, అలాంటి దానికి వ్యతిరేకమైనది ఏదీ కూడా నా జీవితంలో కానీ బిడ్డల జీవితంలో లేకుండానట్లుగా నీ వాక్యము చేత మమ్మలను సరిచేసి మమ్మలను బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ మీ అందరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.